ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. డాలర్ విలువతో పోలిస్తే భారీగా పతనమవుతోంది ఇరాన్ కరెన్సీ. $1కు 12 లక్షల రియాల్స్ పలుకుతోంది. ఇరాన్పై యుఎన్ఓ అణు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయుధ ఒప్పందాలు నిలిచిపోయాయి. దీంతో తీవ్రంగా రియాల్ పతనమవుతోంది. భారీగా నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ల వైఫల్యం కొనసాగుతోంది. దీంతో రోజుల తరబడి జనాలు చీకట్లోనే మగ్గుతున్న పరిస్థితి. ఇటీవలి కాలంలో యుద్ధం కొనసాగిన వేళ ఇరాన్ అప్పటి నుంచి ఆర్థికంగా కుదేలవుతోంది. ఇక ఇజ్రాయెల్తో యుద్ధం తర్వాత ఇరాన్ పూర్తి స్థాయి బడ్జెట్ అంతా కూడా యుద్ధంలోనే ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇరాన్లో ఒక్కసారిగా నిల్వలు పతనమైపోయాయి. క్రూడ్ ఆయిల్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్లో ఆర్థిక పతనం, ఆర్థిక మందగమనం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. యుఎన్ఓ ఆంక్షల వల్ల ఆయుధ ఒప్పందాలు నిలిచిపోయాయి. దీంతో రియాల్ తీవ్రంగా పతనమైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇరాన్ దేశం పరిస్థితి చాలా ఆర్థికంగా దిగజారిపోతుంది. పశ్చిమాసియా దేశం ఇరాన్ తీవ్రంగా అతలాకుతలమవుతుంది. డాలర్ విలువతో పోలిస్తే కరెన్సీ రికార్డు స్థాయిలో 12 లక్షల రియాల్స్. ఎస్, మీరు వింటుంది ఏమే, ఒక్క అమెరికా డాలర్ ఈక్వల్ టు 12 లక్షల ఇరాన్ రియాల్స్. ఈ విషయం నమ్మశక్యంగా లేదా, కానీ ఇది వాస్తవం. ఒక్క అమెరికన్ డాలర్, ఒక యుఎస్ డాలర్ ఈక్వల్ టు 1.2 మిలియన్ ఇరాన్ రియాల్స్, అంటే 12 లక్షల ఇరాన్ రియాల్స్తో సమానం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్క అమెరికన్ డాలర్, ఎస్, ఒకే ఒక్క అమెరికన్ డాలర్ విలువ 12 లక్షల ఇరాన్ రియాల్స్కు సమానమైందంటే ఎంత దారుణంగా ఇరాన్ కరెన్సీ పతనమైందో అర్థం చేసుకోవచ్చు. అణు ఆంక్షల ఎఫెక్ట్ ఆ దేశంపై తీవ్రంగా పడింది. అవి ఆర్థిక వ్యవస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రియాల్ కుదేలవడంతో ప్రజల రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తమవుతోంది. మాంసం, బియ్యం, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఓవైపు ధరల మోత. ఇజ్రాయెల్ అమెరికాతో ఉద్రిక్తతల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్పై ఆంక్షలతో విరుచుకుపడుతున్నారు. ఇరాన్తో ముడి చమురు వ్యాపారం చేస్తున్న సంస్థలపై ఆంక్షలు విధించారు. అందులో చైనాకు డిస్కౌంట్ విక్రయిస్తున్న చమురు సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి ఇరాన్పై అణు ఆంక్షలను పునరుద్ధరించింది. దీంతో విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు స్తంభించాయి. ఆయుధ ఒప్పందాలు నిలిచిపోయాయి. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంలో ఏదైనా పురోగతి ఉంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటున్న పరిస్థితి. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ఇక ఇరాన్కు ఇంటా కొన్ని సమస్యలున్నాయి. అవినీతి, అసమర్థ నిర్వహణ వంటివి ఇరాన్ లోపల వేధిస్తున్నాయి. పవర్ గ్రిడ్ల వైఫల్యంతో దేశంలో గంటల పాటు బ్లాక్అవుట్లు చవిచూస్తున్నారు. ఇరాన్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ఇంధన సంక్షోభం వెంటాడుతోంది. భారీ స్థాయిలో సహజ వాయువు నుండి చమురు నిక్షేపాలున్నప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన రంగాన్ని సిద్ధం చేయలేకపోతుందనే వాదన ఉంది. దీంతో కీలక సమయాల్లో ఇంధన కొరత ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అణ్వస్త్ర కార్యక్రమాల కారణంగా అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా పతనావస్థలో కొనసాగుతోంది. That try to convince you we want justice, you say, hey? No right to tell anyone else in the world what nuclear safety is or is not. The Iranian people wanted to control the oil in their own country. Billionaires have half the wealth in this country. Politics. Your racist war. 1, 2, 3, 4. We don't want your racist war. 5, 6, 7, 8. Iran is a sovereign state.
ఒక అమెరికన్ డాలర్ విలువ 12 లక్షల ఇరాన్ రియాల్స్. మీరు వింటుంది నిజమే. అణ్వస్త్ర కార్యక్రమాల కారణంగా అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా పతనావస్థలో కొనసాగుతోంది. 2015లో అగ్రరాజ్యం అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే నాటికి ఒక డాలర్కు 32,000 రియాల్స్ ఉండేవి. 2018లో ట్రంప్ ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ ఒప్పందం కోసం చర్చలు మొదలుపెట్టినప్పటికీ అవి ప్రస్తుతం నిలిచిపోయాయి. దాంతో కొంతకాలంగా భారీగా పతనమవుతూ వస్తున్న రియాల్ విలువ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నాటికి 7,03,000కు చేరుకుంది. ఆ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాల్టికి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తిరోగమనంలో కొనసాగుతోంది. తిరోగమనం దిశగా వెళ్తున్న ఇరాన్ రియాల్ విలువ అమెరికా డాలర్కి $1 = 12 లక్షల ఇరాన్ రియాల్స్ అంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా పడిపోయిందో. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అణు ఆంక్షల వల్ల ఇరాన్ పరిస్థితి అతలాకుతలమవుతోంది. కరెన్సీ పడిపోవడంతో నిత్యావసర ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఓవైపు ధరలు పెరగడం, మరోవైపు ఇజ్రాయెల్ అమెరికా ఆంక్షలు ఉద్రిక్త నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ముడి చమురు నిల్వలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరైన రీతిలో వినియోగించుకోకపోవడంతో ఇరాన్కు కష్టాలు తప్పట్లేదు. ఇక చైనాకు డిస్కౌంట్తో అమ్ముతున్న చమురు సంస్థలపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఇక అటు ఐక్యరాజ్య సమితి కూడా ఇరాన్పై అణు ఆంక్షలను పునరుద్ధరించింది. దీని ప్రభావంతో ఇరాన్ ఆస్తులు విదేశాల్లో కూడా స్తంభించిపోయాయి. ఆయుధ ఒప్పందాలు ఎక్కడెక్కడ అయిపోయాయి. అంతేకాదు ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంలో ఏదైనా పురోగతి ఉంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇరాన్లో అవినీతి ఇవన్నీ వెరసి ప్రస్తుతానికి ఇరాన్లో చాలా దారుణమైన పరిస్థితులు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతూ ఉంది. ఇరాన్ పరిస్థితి చాలా దారుణంగా కనబడుతున్న ముందు కూడా దారుణంగా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇరాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతున్న వేళ అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలకి ఇబ్బంది పడుతున్నారు. బియ్యం కూడా చాలా ఖరీదైపోయాయి. అలాగే ఎక్కువగా మాంసం తింటారు, అది ఖరీదైపోయింది. నిత్యావసరాలు చాలా ఖరీదైపోయాయి. చాలా చలి తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇరాన్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కరెంటు వాడకం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ పవర్ గ్రిడ్లన్నీ పూర్తిగా స్తంభించిపోయి బ్లాక్అవుట్లు పెడుతున్నాయి. బ్లాక్అవుట్ అంటే పూర్తిగా కరెంట్ నిలిపివేయడం. అవన్నీ పెరిగిపోతున్న పరిస్థితి. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గుర్తుపెట్టుకోండి ఒకసారి, చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అణ్వస్త్రాలు తయారు చేయకండి బాబు అంటూ చాలా క్లియర్గా ఐక్యరాజ్య సమితి చెప్పింది, అమెరికా చెప్తోంది. అయినా వినట్లేదు. ఇక ఏకంగా ఇజ్రాయెల్ ఇలా అయితే కాదు అని చెప్పేసి వాళ్ళపై యుద్ధానికి కూడా దిగింది. ఇరాన్పై దాడులు చేసింది. ఇరాన్ ప్రతిదాడులు చేసింది. తర్వాత అమెరికా సహాయంతో B-2 బాంబర్తో మళ్ళీ ఆ న్యూక్లియర్ కాంప్లెక్స్ని కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేశామని అమెరికా చెప్పుకుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఇరాన్ కాంప్రమైజ్ కావట్లేదు. ఇక ఈ ఆంక్షల నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ పరిస్థితులు దిగజారుతున్నాయి. చమురు నిల్వలు ఉన్నప్పటికీ కూడా వాటి అమ్మడానికి వాళ్ళ దగ్గర కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన అమెరికా ఆంక్షలు విధిస్తోంది. దీంతో వెనకాడుతున్నారు అందరూ. నలువైపులా ఒత్తిడి, నిర్బంధం పెరుగుతోంది. దీంతో ఇరాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతోంది. చాలా దారుణం. ఒకప్పటి ఇరాన్ వేరు. ఒకప్పటి ఇరాన్ 1970 దశకాల్లో ఇరాన్ చాలా లగ్జరియస్గా విలాసవంతంగా ఉండేదని చెప్తారు. యూరోపియన్ దేశంలాగా ఉండేదని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇమామ్ ఖోమెనీ నేతృత్వంలో ఒక రెవల్యూషన్ వచ్చి ఆ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ఏర్పడదో పూర్తిగా ఒక మతపరమైన దేశంగా, ఒక మత ఛాందసవాద పాలకులు అక్కడ తయారవడం వల్ల పూర్తిగా ఆంక్షలు, నిర్బంధాలు, రకరకాల అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకించారు. సరే, వాళ్ళ సిద్ధాంతాలు, నిబంధనలు ఉన్నాయనుకోండి, పరిపాలించుకోవడం మట్టుకు బాగానే ఉంటుంది. కానీ అక్కడ కొన్ని నిబంధనలు ఇతరులకు ఇబ్బందికరంగా మారాయి, కొన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. మరి ముఖ్యంగా తీవ్రవాదులకు సహాయ సహకారాలు అందించడం, హెజ్బుల్లా లాంటి తీవ్రవాదులకు, హమాస్ లాంటి తీవ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు ఫండింగ్ చేస్తూ పూర్తిగా ఇజ్రాయెల్పై, ఈ ఉద్దేశమైన ఇజ్రాయెల్పై ఇక్కడ మతపరమైన, కేవలం మతపరమైన విధానాలే. ఇరాన్ ఇస్లామిక్ పాలకులకు యూదులు అంటే పడదు, ఇజ్రాయెల్ యూదులు అంటే పడదు. ఇజ్రాయెల్ యూదులపై అనవసరమైన దాడి, అనవసరంగా కెలుక్కొని ఇజ్రాయెల్తో, ఇదంతా కేవలం ఒక మతపరమైన కారణమే. సో ఇస్లామిక్ రెవల్యూషన్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి
ఆ మిగతా దేశాలపై కోపం పెంచుకున్నారు అనవసరంగా. దాంతో ఈ పతనావస్థ. సో దాంతో ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? హమాస్కు హిజ్బుల్లాకు మద్దతు తెలిపి వాళ్ళపై ఉసిగొల్పితే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? చూస్తూ ఊరుకోదు. ఎక్కడ ఏ మూలన్నా, ఆఖరికి మొన్న సీజ్ ఫైర్ కూడా ఉల్లంఘించి లెబనాన్లో హెజ్బుల్లా కమాండర్ ఉన్నాడని తెలిస్తే కూడా మొన్న బాంబు దాడి చేసి హెజ్బుల్లా కమాండర్ని కూడా తబతబై, అని పేరు తబతబైని కూడా లేపేసింది. అంత దారుణంగా ఉంటుంది ఇజ్రాయెల్తో పెట్టుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో మొన్నే నిరూపించింది. సౌత్ లెబనాన్లో, సౌత్ బీరుట్లో తబతబై అతని పేరు, అతన్ని లేపేసింది చీఫ్ కమాండర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెజ్బుల్లాకి. సో అతన్ని లేపేసింది. అలా ఉంటుంది. సో హిజ్బుల్లాను, హమాస్ను ఉసిగొల్పి ఇరాన్ ఇజ్రాయెల్ పైకి ఉసిగొల్పింది. వాళ్ళందరికీ ఫండింగ్ చేస్తూ ఇన్ని రోజుల పాటు ఒక రకంగా ఈ పిచ్చితో ఆ దేశాల సర్వనాశనానికి కారణమైన ఇరాన్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఇవాళ పాలస్తీనాకి ఇజ్రాయెల్కున్న గొడవలు వాళ్ళు శాంతి చర్చలతో వాళ్ళంతా కూడా పరిష్కారం చేసుకునే దిశలో ఉన్నారు. దశాబ్దాల గొడవ. సరే, మనం దాని లోతుల్లోకి వెళ్ళలేం. ఎప్పుడో యాసర్ అరాఫత్, మీకు తెలిసే ఉంటుంది, యాసర్ అరాఫత్ ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఆ శాంతి చర్చలు మీకు తెలిసే ఉంటుంది. యాసర్ అరాఫత్కు శాంతి బహుమతి కూడా వచ్చింది అప్పుడు. ఆయన కాలం నుంచి కూడా ఉన్నాయి. అవన్నీ వాళ్ళు పరిష్కరింది. ఇక్కడ అనవసరంగా ఈ ఇరాన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో అక్కడ ఈ హమాస్, హెజ్బుల్లాని ఎంకరేజ్ చేయడంతో, ఫండింగ్ చేయడంతో ఈ దేశాలపైకి దాడులు ఇలా. అందుకే చెడపక్కరా చెడేవంటారు కదా, అది పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి దారుణంగా ఉందంటే చాలా దారుణంగా అయిపోయింది. పశ్చిమ దేశాల ఆంక్షలతో, ఐక్యరాజ్య సమితి ఆంక్షలతో ఇరాన్ పరిస్థితి ఇలా తయారవుతుంది. అంతేకాదు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో ఇరాన్ సహకరిస్తోంది పాకిస్తాన్కు, భారత్కు పై వ్యతిరేకంగా. ఇదిగో ఇలా ఉంటుంది పరిస్థితి. సరే, ఇక్కడ మన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే మన శత్రువు పాకిస్తాన్ కూడా ఇరాన్ సహకారం అందిస్తోంది. మనము ఎన్నో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి స్నేహ సంబంధాన్ని, స్నేహాస్తాన్ని చాచిన సాంస్కృతిక లేదా ప్రాచీన వారసత్వ ఏదైతే సంబంధాలను మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నామో, కానీ ఇక్కడ ఈ దేశాలు వాటికి నచ్చట్లేదు. మనము ఆ ప్రాంతాల్లో వంటి ఏదైనా ఆపత్తులు, విపత్తులు ఎదురైనా కూడా మనం సహకరిస్తాం. కానీ వాళ్ళు అలా కాదు. అవన్నీ మర్చిపోయి తుర్కీ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలా కొన్ని దేశాలకు సహకరిస్తున్న పరిస్థితి. సరే, మన సంగతి పక్కన పెడదాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం, మన సంగతి పక్కన పెడదాం. కానీ మిగతా దేశాలతో గోక్కుంటే ఇలాగే ఉంటుందనేది ఇప్పుడు ఇరాన్కి అర్థమవుతుంది. కొంతమందికి ఛాందసవాదులకి ఇది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ సరే, స్వయం పాలన ఇరాన్ వాళ్ళు చేసుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే పూర్తిగా నియంతృత్వం, అక్కడ హిజాబ్కు వ్యతిరేకంగా కూడా ఆ పాలకునికి వ్యతిరేకంగా చాలామంది ఉద్యమాలు కూడా చేసిన పరిస్థితి. అంత దారుణమైన సిచ్యువేషన్ ప్రస్తుతం ఇరాన్లో కొనసాగుతున్న వేళ, సరే అవన్నీ మతపరమైన విధానాలు, నిరసనలు, ఆందోళన పక్కన పెడదాం. ఇరాన్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి అవినీతి పెరిగిపోయింది. పూర్తిగా అవినీతి ఇరాన్లో. ఒకే పాలకుడు, ఖోమినీ కుటుంబానికి చెందినటువంటి పాలకులు వరుసగా ఇమాం ఖోమినీ తర్వాత ఆయన కొడుకు లేక ఇంకెవరు సుప్రీం లీడర్ పేరుతో ఆ సుప్రీం లీడర్లు వాళ్ళకి నచ్చిన వ్యక్తులు పెట్టుకోవడం, జనరల్స్ని, సైనిక జనరల్ని, కమాండర్లని, ఇలాంటి పాలన కొనసాగిస్తూ అవినీతి పూర్తిగా ప్రభుత్వంలో ఈ వ్యవస్థలన్నీ కూడా కూరుకుపోయినాయి. సరైన పరిపాలన అందించకపోవడం, దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రజల్లో కూడా వ్యతిరేకత, అవన్నీ వెరసి ఇవాళ ఇరాన్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా అసమర్థ పాలన, అవినీతితో ఇరాన్ ఇక దిగజారే స్థితికి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఇరాన్లో $1 US డాలర్ విలువ 12 లక్షల పైనే, 1.2 మిలియన్, $1 = 1.2 మిలియన్. ఇది ఇరాన్ పరిస్థితి. చాలా దారుణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. చూడాలి ముందు ఇరాన్ దీన్ని ఎలా అధిగమించబోతోంది, ఇరాన్ ప్రజల ఇబ్బందులను అక్కడి పాలకులు ఎలా తీర్చబోతారు, ఈ ఇబ్బందులను ఎలా అధిగమిస్తారు అనేది మాత్రం ముందు వేచి చూడాల్సింది. లేదంటే మరొక వెనిజులా మాదిరిగా ఇరాన్ తయారైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమెరికా ఆంక్షలతో లేదా ఇతర దేశాల ఆంక్షలతో, పశ్చిమ దేశాల ఆంక్షలతో వెనిజులా పరిస్థితి ఏంటో, జింబాబ్వే పరిస్థితి ఏంటో, లేదా ఆఫ్రికన్ దేశాల కొన్ని దేశాలని వాళ్ళ పరిస్థితి ఏంటో, ఇరాన్ కూడా అదే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. అయినా ఏమైంది, వెనిజులా కరెన్సీ పరిస్థితి ఏంటి? వెనిజులాలో చాలా దారుణమైన పరిస్థితులు. అక్కడ పాలకులు తీసుకున్న నిర్ణయాలు ప్రజల్ని సోమరిపోతం చేసి కూర్చున్నబెట్టి డబ్బులు ఇచ్చి వెనిజులా పూర్తిగా సర్వనాశనం అయిపోయింది.
అదొక భిన్నమైన కోణం, అదొక భిన్నమైన స్టోరీ. కానీ ఇక్కడ అలా కాదు, ఈ స్టోరీ వేరు. ఇక్కడ అనవసరంగా ఇతర దేశాలతో, పశ్చిమ దేశాలతో గోక్కొని ఇరాన్ అనవసరంగా పతనావస్థ స్థితికి వస్తుంది. సరే, ఇక్కడ మన రాజకీయ కారణాలు లేదా మతపరమైన కారణాలు పక్కన పెడితే, ఇరాన్లో సొంతంగా అక్కడ దేశంలో అవినీతి, అసమర్థ పాలన, అవన్నీ పక్కన పెడదాం. రాజకీయాలు లేదా మతపరమైన కారణాలు పక్కన పెడదాం. ఎవరిని వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి మరి ఆ మాత్రం ఆత్మరక్షణ కోసం చేసుకుంటారు కదా అనొచ్చు. సరే, దాన్ని కూడా మనం ఒప్పుకుందాం, అది పక్కన పెడదాం కాసేపు. కానీ సొంత దేశంలో అవినీతి, అసమర్థ పాలనే ఇప్పుడు ఇక్కడికి దారితీసింది. ఇరాన్లో ప్రజల పరిస్థితి ఏంటనేది ముందు ముందు అక్కడి పాలకులు ఎలా నిర్ణయిస్తారు, ప్రజలు ఎలా దీన్ని భరిస్తారనేది వేచి చూడాల్సింది. That bombed Yemen and Syria. Is it Iran that tried to convince you? We want justice, you say, huh? No right to tell anyone else in the world what nuclear safety is or is not. The Iranian people wanted to control the oil in their own country. Billionaires have half the wealth in this country.